నక్సల్స్ కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. మెయిన్ క్యాడరే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులే అయం చేస్తున్నారు. మావోయిస్టు దళపతి గణపతిలకు ₹1 కోటి వెలకట్టింది మహారాష్ట్ర సర్కార్. మావోల తలలకు భారీగా వెలకట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించని విధంగా పెద్ద ఎత్తున రివార్డులు ప్రకటించింది. కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులే టార్గెట్ గా వలవిసిరింది. మావోయిస్ట్ అధినేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సమాచారం ఇచ్చిన వారికి ₹1 కోటి బహుమానం ఇస్తామని ప్రకటించింది మహాసర్కార్. గణపతితో పాటు 12 మంది మావోయిస్టులు, పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్ గా పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు మహారాష్ట్ర పోలీసులు. అందులో భాగంగానే గణపతికి ₹1 కోటి వెలకట్టారు. పోలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ మెంబర్ల ఇన్ఫర్మేషన్ ఇస్తే 60 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు భద్రతా దళాలపై నక్సల్స్ దాడులను నివారించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. మందు పాత్రల ఉనికిని పసిగట్టేందుకు ల్యాండ్ మైన్ డిటెక్టర్లను సేకరించాలని నిర్ణయించింది. నక్సల్ సమస్యను ఎదుర్కొంటున్న 9 రాష్ట్రాల్లో 9 పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు ఎప్పటికప్పుడు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించనున్నాయి. మావో ముఖ్య నేతలకు చెక్ పెట్టడం ద్వారా నక్సల్స్ గ్రూపులను గట్టి దెబ్బతీయొచ్చని భావిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకే పెద్ద తలకాయలే టార్గెట్ గా భారీ రివార్డులు ప్రకటిస్తున్నాయి.